ప్రజలను, దేవుని ప్రజలను మింగుచు పాపం చేయి వారందరికీ తెలివి లేదా అని మహారాజు దావీదు ప్రశ్నించుచూ ఉన్నాడు. ఈ పాపము చేస్తారు, కానీ ఈ పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఆ విధంగా చేసిన తర్వాత వారి మనస్సాక్షి వారిని గద్దించుచూ ఉండగా వారికి కూడా భయము కలుగుతుంది. అందువలన వారు భయపడుదురు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, హ్యావ్ ఆల్ ది వర్కర్స్ ఆఫ్ ది ఇనిక్విటీ నో నాలెడ్జ్? వారికి బుద్ధి లేదా, తెలివి లేదా అని ప్రశ్నించుచు వారు చేయుచున్న పాపం ఏంటి? హూ ఈట్ అప్ మై పీపుల్ యాజ్ దే ఈట్ బ్రెడ్. ఒక రొట్టెను తిన్నట్టుగా, ఆ రొట్టె ముక్కల్ని తిన్నట్టుగా, ఆహారము తిన్నట్టుగా నా ప్రజలను వారు తినుచు మింగుచూ ఉన్నారు. వారికి తెలివి లేదా? అండ్ కాల్ నాట్ అపాన్ ద లార్డ్. వారి సృష్టికర్తనే మరిచి ఆ ప్రభువుని ప్రార్థించకుండా వారు ప్రజలను మింగుతూ ఉన్నారు అని దేవుని యొక్క లేఖనము పలుకుతూ ఉంది. ఇక్కడ అట్టివారు తత్తరిల్లిపోయి అట్టి వేదనలో, శ్రమలో చిక్కుకుపోయిన వారు అల్లాడుతూ వారి హృదయాలు ఎంతగానో ట్రంబుల్ అవుతూ, అనగా బాధపడుతూ, తృణీకరించబడుతూ వారు దిక్కులేని వారిగా మారిపోతూ ఉన్నప్పుడు, వారు ప్రభువును అర్థించినప్పుడు, చేతులు చాపినప్పుడు ఆ ప్రభు వారికి ఏ విధంగా ఉన్నాడు అనే ఈ గొప్ప జవాబు కీర్తన 14:5లో వ్రాయబడి ఉంది. ఇంకా కొన్ని వచనాలు అనుసంధానము చేయబడినవి. మనము ముందుకు వెళ్తూ ఇవి మనము చదువుతూ ధ్యానం చేసినప్పుడు ఆశ్చర్యము కలుగుతుంది. మానవుడు వారికి ధైర్యం చెప్పలేరు, మానవుడు వారికి ఆశ్రయం ఇవ్వలేరు, కానీ దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. వారు దిక్కులేని వారు కాదు, తల్లిదండ్రులను కోల్పోయిన వారు, అన్నదమ్ములను కోల్పోయిన వారు, వారిని పెంచి పోషిస్తున్న పెద్దవారిని కోల్పోయిన వారు అనాథులుగా విడవబడరు, కానీ వారి